ఆ ప్రాబ్లం చాలా ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజాసింగ్ ఇండిసిప్లిన్ డెఫినెట్గా క్రమశిక్షణ రాహిత్యం చేశాడు, కానీ ఆయన డిస్టర్బ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడు గెలిచాడు 2018లో కదా, 2018 to 23 ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏది? శాసనసభ పక్ష నేత కూడా రెస్పెక్ట్ ఉండాలి కదా. జిల్లా అధ్యక్షుల ఎంపికలో మరి ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ లీడర్స్ని వాళ్ళని కన్సిడర్లోకి తీసుకుంటున్నారా? గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి అడిగాడు, చిన్నది అడిగితే కనుక ఇచ్చేస్తే అయిపోయేది. మిగతా వాళ్ళు తీసుకున్నారు కదా, మిగతా రాష్ట్ర పార్టీ నేతలు పంచుకోలేదా? జిల్లా అధ్యక్షులు పంచుకున్నారు కదా అందరూ. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాక తీసుకురావడం ఎందుకు? ఇప్పుడు ఎవరు కొట్లాడతారు ఓల్డ్ సిటీలో? గోషామాల్లో ఓవైసీతో ఎవరు కొట్లాడతారు? పేరుకి స్టేట్మెంట్లు ఇస్తారు ఈ లీడర్లు అందరూ కూడా. నరేంద్ర తర్వాత ఎవరు కూడా పాత బస్తీ పోయిన నరేంద్ర, బద్దం బాలరెడ్డి వాళ్ళు మాత్రమే ఉండి ఓల్డ్ సిటీలో ఫైట్ చేశారు. ఈ లీడర్స్ అంతా కూడా పేపర్ టైగర్స్. వీళ్ళెవరు ఓల్డ్ సిటీలో ఉండట్లేదు, న్యూ సిటీలో ఉంటున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. వీళ్ళంతా సికింద్రాబాద్ కంటెస్ట్ చేస్తారు తప్ప హైదరాబాద్ పార్లమెంట్లో పోయి మలక్పేట, కార్వాను, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, గోషామాల్ అంటే సిద్ధాంత పరంగా నేను ఓవైసీతో ఫైట్ చేయమని అందరిని చెప్పను. బట్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుస్తుంది కదా, వీళ్ళు ఎవరు పోయి ఫైట్ చేస్తారు? మొన్న మాధవీలత కొంత ప్రయత్నం చేశారు హైదరాబాద్ పార్లమెంటు. ఇప్పుడు ఆమె మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పట్లే. ఎందుకంటే ఆమెను కూడా కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదు. కొత్త పార్టీ ఈమె స్టేట్మెంట్స్ ఇస్తుందని చెప్పి ఈ కొత్త పాత అన్నది పోకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడనే ఉంటుంది. మీరు బీఆర్ఎస్ ఎట్లా ఉంది? టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఏంటి, ఇక్కడ ఏంటి? బంగారు తెలంగాణ రెండు విధాలుగా బీఆర్ఎస్ విభజించారు, బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ, బీటీ అంటే బంగారు తెలంగాణ. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావును మంత్రి పదవి ఇవ్వడం వల్లే కదా హైదరాబాద్లో, రంగారెడ్డిలో పార్టీ గ్రో అయింది, ఖమ్మంలో పార్టీ గ్రో అయింది. టీఆర్ఎస్ కు తెలుసు, ఆయన క్లియర్ గా చెప్పారు, మేము ఫక్త్ అప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడేమో అహోబిల మఠం పెట్టుకోలేదు, అందరినీ తీసుకుంటామని చెప్పి. సో భారతీయ జనతా పార్టీలో కూడా ఈ కొత్త పాత అన్నది వెళ్ళకపోతే మొదటి నుంచి ఉన్న మేము పాత వాళ్ళమే డామినేట్ చేస్తాం, కొత్త వాళ్ళని రానివ్వం, కొత్త వాళ్ళని ఎక్కడికి వచ్చిన ఒక స్థాయి వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ అంతా దాటి ముందుకు రారు అంటే గనక కష్టం. మన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అన్నారు, ఇది శాకాహారుల పార్టీ అంటే కరెక్ట్ కాదు, మాంసాహారం తిన్న వాళ్ళ మా పార్టీలోకి రానంటే కరెక్ట్ కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో కొన్ని భావాలు విడనాడాలి. రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో, రాజాసింగ్ తప్పు చేయలేదు అనట్లేదు, తప్పు చేశారు, కానీ స్టేట్ పార్టీ లీడర్స్ కూడా ఆయన వెళ్ళకూడదామన్న విధంగా ప్రయత్నించారు. నో డౌట్. ఎందుకంటే ఆయన పదే పదే వాళ్ళ అథారిటీని క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ మీద మా పట్టు పోవద్దు అని ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు నేతలకు ఉంది ఈ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిది అయినప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు నేతలు ఆ పట్టు వీడకుండా అయితే ప్రయత్నం చేయాలి కదా. మీకు పదవులు వచ్చాయి, కార్యకర్తలకు ఎప్పుడు పదవులు వస్తాయి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుస్తారు, నలుగురు ఎంపీలు గెలుస్తారు. కింది స్థాయి వాడు సర్పంచ్ కావద్దా, ఎంపీటీసీ కావద్దా? ఎంత సీరియస్గా ఉంది మీ పార్టీ? ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసం మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారా రూపాయన్నా వాళ్ళని గెలిపించేందుకు? టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 6 నెలల్లో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ గెలిచింది, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ విత్ ఇన్ 3 years లో గెలిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 32 జెడ్పీ చైర్మన్ స్థానాల్లో ఎన్ని జెడ్పీ చైర్మన్లు వస్తాయి? అప్పుడు 10 జెడ్పీ స్థానాలు తెలంగాణలో ఉంటే 2 జెడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్ విత్ ఇన్ 6 months లో కైవసం చేసుకుంది. మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంది కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎన్ని జెడ్పీ చైర్మన్లు కొడతారు రేపు? 32లో ఒక్కటన్నా కొట్టగలరా చెప్పండి? సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, పెద్ద నేతలంతా ఏసీ ఆఫీసులో హైదరాబాద్లో రూముల్లో కూర్చోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం పార్టీ పెరగకూడదు. గ్రాస్ రూట్లో కార్యకర్త అన్నవాడు అక్కడనే ఉండాలి. బీఆర్ఎస్ కార్యకర్త బాగుపడ్డారు 10 సంవత్సరాల అధికారంలో. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకుముందు ఉన్న టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. చచ్చి చెడిందంతా కూడా బీజేపీ కార్యకర్త. వాడు ఎకనామిక్ స్టేటస్ చేంజ్ కాలేదు,
సోషల్ స్టేటస్ చేంజ్ కాలేదు. కొద్దిమంది అంటారు ఎకనామిక్ స్టేటస్ అంటే మేము కార్యకర్తని కరప్ట్ చేయం. కార్యకర్తని కరప్ట్ చేయకండి, అట్లీస్ట్ వాడు చెప్పుకోవడానికి ఒక పదం ఉండాలి కదా. మేము దేవాలయ పాలక మండలి చైర్మన్ అని పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో పొత్తుతో పదవులు తీసుకుంటున్నారు కనీసం. కరెక్ట్. అంటే దీని మీద నేషనల్ లెవెల్ లీడర్స్ ఎవరు కాన్సన్ట్రేట్ అందుకనే ఇప్పుడు